వెల్కమ్ టు ఏబీసీ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎర్రకాలువ ప్రవాహం సాధారణ స్థితిలోనే ఉంది. ప్రజలను ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జిల్లా సహాయక చర్యల ప్రత్యేక అధికారి కె కన్నబాబు. అన్నా క్యాంటీన్లో పేదలకు ఉచిత అన్నదానం నిర్వహించిన జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్. ఈ వారం అన్నా క్యాంటీన్ దాత యూట్యూబర్పు శ్రీనివాస్ చౌదరి బుజ్జి దంపతులు ఆర్థిక సాయంతో అన్నా క్యాంటీన్ ఏర్పాటు. దళితుడిపై జరిగినటువంటి దాడికి ఖండించిన మాజీ ఎంపీ హర్ష కుమార్. బాధిత కుటుంబాన్ని కలిసి నిరసన సభలో పాల్గొన్న మాజీ ఎంపీ. ఎర్రకాలువ ప్రవాహం ప్రస్తుతం పూర్తిగా నియంత్రణలో ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తూర్పు గోదావరి జిల్లా సహాయక చర్యల ప్రత్యేకాధికారి ఏపీ సిఆర్డీఏ కమిషనర్ కె కన్నబాబు తెలిపారు. మొంతా తుఫాను ప్రభావం నేపథ్యంలో సోమవారం నిడదవోలులో ఆయన పర్యటించి తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పరిస్థితులను స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సమీక్షించారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, జిల్లా మంత్రి కందుల దుర్గేష్ సూచనలతో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరుతో సమన్వయం చేసుకుంటూ లోతట్టు మరియు ఎర్రకాలువ పరిసర ప్రాంతాల్లో పర్యటనలు నిర్వహించామన్నారు. ఇక ఎర్రకాలువ ఉధృతంగా ప్రవహిస్తుందన్న వార్తల నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన నెలకొనగా ప్రస్తుతం కేవలం 2000 క్యూసెక్ల నీరు మాత్రమే ప్రవహిస్తుందని, ఇది ప్రమాదకర స్థాయిలో కాదని ఆయన స్పష్టం చేశారు. తుఫాను ప్రభావం ఆధారంగా ప్రవాహం కొంత పెరిగే అవకాశం ఉన్నప్పటికీ పరిస్థితి పర్యవేక్షణలో ఉందన్నారు. ఎర్రకాలువ ఉప్పొంగితే కొవ్వూరు, గోపాలపురం, చాగల్లు, తాళపూడి మండలాలు ప్రభావితమయ్యే అవకాశం ఉన్నప్పటికీ నిడదవోలు పట్టణం సురక్షితమని వివరించారు. ఇక ఈ సమావేశంలో ఆర్డీఓ రాణి సుస్మిత, మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి, తహసీల్దార్ నాగరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు. So that all departments for the review change. Special officer may kindly take care of that. Okay, and see that all departments are alerted on that front without fail. Okay, and then ఎక్కడైనా మనకి స్లూయిస్ ఉంటాయి, గేట్లు ఉంటాయి, లేకపోతే తూములు ఉంటాయి. సో జనరల్గా పర్వాలేదు అంత పెరుగుతుందని మనం అనుకుంటాం ఫోర్కాస్ట్. బట్ ఏంటంటే లోపల నీరు వర్షం అన్నా ఇందులో గెలిపేటట్టు ముందు వదలాలి. ఇది క్లోజ్ చేసుకుంటే ఏమవుతుందంటే అక్కడ ఉన్న నీళ్ళంతా స్టక్అప్ అయిపోతుంది. ఇక్కడ లెవెల్ పెరిగినప్పుడు క్లోజ్ చేయాలి స్లూయిస్. ఆ అరేంజ్మెంట్ చేసుకున్నారా? ఇరిగేషన్ ఎవరైనా ఉన్నారా? అది కూడా 12,000 దాటినప్పుడు దాటిన తర్వాత కనెక్టివిటీ మొత్తం కట్ అయిపోతుంది. సో దేవుడి దేవాలు అంతవరకు ఎందుకంటే రైతులందరూ కూడా సిద్ధంగా ఉన్న తోటలకు వచ్చి చేయండి. ఒక 10 days 15 days హార్వెస్టింగ్ అంతా అయిపోతుంది. చాలా మంది అంటే దీని అంతటికీ కూడా ఎర్రకాలువకి క్యాచ్మెంట్ అంతా కూడా పైనుంచి కదా, పొంగలవాడ అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు. అది ఏ హ్యాకేషన్ మునుగుతుంది? మనం వచ్చిన ఏరియా మొత్తం అంతా అయిపోతుంది. రోడ్డు మునిగిపోతే రాలేదు. మనం గుడి ఉంది కదా, గుడి తర్వాత మనం రాలేమండి. హ్యాబిటేషన్ తాళపాలెం ఒకటే సార్, కంసాలపాలెం హ్యాబిటేషన్. తాళపాలెం కంసాలపాలెం హ్యాబిటేషన్ కరెక్ట్. కంసాలపాలెం ఓన్లీ అగ్రికల్చర్ తప్ప మిగిలిన ప్రాబ్లం తాళపాలెం హ్యాబిటేషన్ ఓకే. కాజ్వే లాగా బ్రిడ్జి చేస్తామని ఆ రోడ్డు కూడా కొట్టుకుపోతుందండి. బాగా హెవీ ట్రాఫిక్ అండి రోడ్డు. మొత్తం 24 గంటలు కూడా జర్నీ ఇటు హైవేకి వెళ్తుందండి. లిఫ్ట్ దగ్గర హైవేకి ఎక్కుద్దండి. హైవేకి ఎక్కుద్దండి. మొత్తం ఇక్కడికి వచ్చి ప్రతిరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కువగా వచ్చినప్పుడల్లా కావలో పెడుతున్నారండి ఇక్కడ ప్రజల ప్రాణాలు కాపాడాలి. కానీ అంతా ట్రాన్స్పోర్ట్ ఆగిపోతుందండి. దాంతోపాటు సార్ ఊరి నుంచి 60 మంది ఆదివారం స్కూల్కి వెళ్తారు సార్. ఇక్కడ నుంచి 60 మంది పిల్లలు చదువుకోవాలి మాట్లాడుతున్నారు. ఓకే, ఇంకా రైతుల విషయం యాక్చువల్గా దిస్ సెగ్మెంట్ ఇస్ కాల్డ్ మోతా కదా, మోతా.
సో ద సైక్లోన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు క్రాస్ ద వాట్ ఇస్ దట్ షోర్ టుమారో, మేబీ ఇన్ ద ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ టైమింగ్స్, బట్ దట్ విల్ బి ఇండికేటెడ్ బై ద డిజాస్టర్ మేనేజ్మెంట్ త్రూ ఆర్టీజీఎస్. సో అది స్ట్రైక్ అవ్వబోతుంది కాబట్టి అందులో ఎఫెక్ట్ అయ్యేటటువంటి జిల్లానికి స్పెషల్ ఆఫీసర్ వేయడం జరిగింది. అందులో భాగంగా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్కి నన్ను వేయడం జరిగింది. ఆ పేరు కన్నడబాబు, కమిషనర్ సిఆర్డీఏ. సో దీనికి సంబంధించి మున్సిపాలిటీకి ఎందుకు ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవడం జరుగుతుందంటే, మున్సిపాలిటీ బికాజ్ పాపులేషన్ యాజ్ సచ్ ఎక్కువగా ఉంటుంది. రెండు, ఈ డిజాస్టర్స్ సైక్లోన్స్ వచ్చినప్పుడు ముందు జూడింగ్ తర్వాత తీసుకోవాల్సినటువంటి ప్రతి డిపార్ట్మెంట్ వారికి కూడా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. దోస్ ప్రొసీజర్స్ వీ టు ఫాలో. మార్నింగ్ మీకు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, సిడిఎంఏ గారు కూడా మీకు కాన్ఫరెన్స్ పెట్టినట్టున్నారు. ఐ థింక్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ ఆల్సో బీన్ గివెన్. So I may know what are the instructions that are being given, what are the preparatory measures you people are taking up. Chappan Krishna here. Namaste sir. Which matter? Thank you sir. Sir, the monitor is not sir. And I think you will be falling back on this generators important. Yes sir. Diesel కూడా మేము స్టాండ్ బై ఉంచుకున్నాం సార్. అంటే ఎమర్జెన్సీ మనకి ఇబ్బంది లేకుండా ఉండడానికి జనరేటర్స్ అవసరమైన డీజిల్ కూడా పెట్టుకున్నాం సార్. సార్ యాక్చువల్గా మార్నింగ్ జిఎస్డబ్ల్యూఎస్ నుంచి కూడా టీసీ జరిగింది సార్ 10 o'clockకి 10:30 అట్లా. అయితే మనకి సచివాలయాల దగ్గర కూడా పవర్ ఇష్యూస్ లేకుండా చూడమని చెప్పేసి కమిషనర్ గారు చెప్తున్నారు సార్. సచివాలయం సిబ్బందిని కూడా టర్న్ డ్యూటీలు వేస్తున్నారు. ఆ సచివాలయాల పరిధిలో కూడా వాళ్ళు చూడాలి కాబట్టి అక్కడ వాళ్ళు కూడా స్టే చేయడానికి వీలుగా శానిటేషన్ ఆర్ టాయిలెట్స్ ఇలాంటి వాటర్ సప్లై అన్ని చూసుకుంటూ పవర్ ఆఫ్ అయితే కనుక వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేషన్ చూడడం అనేది చెప్పారు సార్. టీసీగా ఇందాక రీసెంట్గా చెప్తున్నాను పాయింట్స్ అని. అదొకటి నేను మా ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళకి చెప్పానంటే ఆల్టర్నేషన్ ఏ విధంగా చూడమని. ఎందుకంటే 13 సచివాలయాలు సార్ ఇక్కడ 2 మర్జ్ అయిన. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పుట్టినరోజు సందర్భంగా 47వ వార్డు టీడీపీ ఇన్ఛార్జి బేసరి చిన్ని ఆధ్వర్యంలో రాజమండ్రి మున్సిపల్ కాలనీ నందు ఉన్న ప్రియదర్శిని చెవిటి మూగ పాఠశాల నందు చెవిటి మూగ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సారంగందేశ్వర స్వామి వారి దేవస్థానం చైర్మన్ కొప్పక్క సాయి మరియు నిమ్మలపూడి గోవింద, పండాలిరాజు, కొబ్బరిత్తి బాబ్జీ, శేసు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మనం అది ఏం తింటారో వాళ్ళకి జస్ట్ కొద్దిగా పెట్టాలి. మనకి ఎంత వేయాలో కూడా తెలియదు అలా నేను 3 days తీసుకున్నాను. వచ్చేదా నేను వస్తాను కరెక్ట్గా మన దేవచౌక్ అండి. దేవచౌక్
ఈరోజు మన ప్రీతం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారి పుట్టినరోజు సందర్భంగా రాజమండ్రిలో పండగ వాతావరణం నెలకొని ఉంది. ఈ పండగ వాతావరణం సంబరాలే కాకుండా ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన శ్రేయస్సు గురించి ఆయన ఉన్నతంగా మరిన్ని పదవులు అదేవిధంగా రాజమండ్రిని ఈ నియోజకవర్గాన్ని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టాలని ఆకాంక్షిస్తూ ఈరోజు అనేక కార్యక్రమాలతో పాటు ఈ ప్రియదర్శిని చెవిటి మూగ పాఠశాల విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు ఈరోజు ఇచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులతో పాటు ఈ రోజుకి చెప్పుకుంటే 3 కోట్ల రూపాయలు చెక్కుల్ని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆయన తెప్పించడం జరిగింది. ఇది అత్యధికమైన పర్సంటేజ్ రాజమండ్రిని పోల్చుకుంటే. గతంలో ఎప్పుడూ కూడా ఈ మాదిరిగా పేదకంగా వైద్యం చేయించుకొని ఆ డబ్బులు మళ్ళీ వెనక్కి రప్పించడం అనేది గత ప్రభుత్వంలో అయితే లేదు. మన టీడీపీ గవర్నమెంట్లోనే గతంలో జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా ఆదిరెడ్డి వాసు గారి నాయకత్వంలో సుమారు 3 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు చెక్కుల్ని వారికి అందించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున కార్యక్రమాలు రాజమండ్రిలో సుమారు 1000 మందికి మహిళలకి చీరలు కూడా ఆదిరెడ్డి వాసు గారు అందించడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ ఆసుపత్రుల్లో అక్కడ వాళ్ళకి ఇబ్బంది ఉందంటే ట్రై సైకిల్ను కూడా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చిరు వ్యాపారస్తులకి ఆదిరెడ్డి వాసు గారు వెహికల్స్ అందజేశారు వ్యాపారం నిమిత్తం. ఈ విధంగా రాజా మహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పుట్టినరోజు పురస్కరించుకుని 40 డివిజన్ తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇన్ఛార్జ్ కొల్లి నాని ఆధ్వర్యంలో బుద్ధుడు హాస్పిటల్ సహకారంతో ఈ రోజు జరిగిన ఉచిత కంటి మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన వచ్చింది. అధిక సంఖ్యలో ప్రజలు హాజరై ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. సుమారు 500 మంది ప్రజలు హాజరై వైద్య పరీక్షలు చేయించుకోగా వారందరికీ ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగిందని కొల్లి నాని తెలిపారు. అలాగే 136 మంది కళ్లజోళ్లు పంపిణీ చేయాల్సి ఉందని అవి సిద్ధమైన వెంటనే వారికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా అందజేస్తామని, మరియు కంటి సమస్యలతో బాధపడుతున్న 29 మందికి కేట్రాక్ట్ ఆపరేషన్ నిర్వహించాల్సి ఉందని ఆ దిశగా కూడా కృషి చేస్తున్నామన్నారు. ఇక ఈ ఉచిత వైద్య శిబిరానికి తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు, రాష్ట్ర కార్యదర్శి కాసిం నవీన్ కుమార్, నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి బుడిగా రాధా, ఉపాధ్యక్షులు ఉప్పులౌరి జానకిరామయ్య, నాయకులు బుడ్డిగా రవి, మల్లా వెంకటరాజు, అధిక సంఖ్యలో స్థానికులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా జగ్గంపేట అక్టోబర్ 27 స్థానిక కాకినాడ రోడ్లోని ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద గత 4 సంవత్సరాలుగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ కు ఈ వారం జగ్గంపేట గ్రామానికి చెందిన ఈ వారం అన్నా క్యాంటీన్ దాత
జుజ్జువరపు శ్రీనివాస్ చౌదరి బుజ్జి దంపతులు ఆర్థిక సహాయంతో పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట మండలం టీడీపీ అధ్యక్షులు జీనుమణి బాబు ముఖ్య అతిథిగా హాజరై పేదలకు అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా టీడీపీ యువనేత పాలచర్ల నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ గత 4.5 సంవత్సరాలుగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వారం అన్న క్యాంటీన్ శ్రీనివాస్ చౌదరి ఆర్థిక సహాయంతో అన్న క్యాంటీన్లో పేదలకు అన్నదానం నిర్వహించామని, తొందరలోనే జగ్గంపేటలో ప్రభుత్వం అన్న క్యాంటీన్ ఏర్పాటు అవుతుందని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు జీనుమణి నాగబాబు, రాష్ట్ర ఆర్య వైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు, టీడీపీ యువనేత పాలచర్ల నాగేంద్ర చౌదరి, పాండ్రంగి రాంబాబు, మండపాక అప్పన్న, దొర, వేములకొండ జోగారావు, డేగల సత్యబాబు, దాపర్తి సీతారామయ్య, నండ్ల చిరంజీవి, ఎండి కాజా, షేక్ వల్లి, పుర్రె వీరబాబు, అప్పాజీ, కే చిన్ని తదితరులు పాల్గొన్నారు. ఎవరు అలా రావాలి, అలా రా, అలా రా. ఈరోజు జగ్గంపేట గ్రామంలో ఎన్టీఆర్ స్థానిక మందిరం ద్వారా గత 4 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ ఈరోజు కొంజిరపు శ్రీనివాస్ గారు దాత సహకారంతో ఈరోజు ఇక్కడ భోజనం కార్యక్రమం జరుగుతుంది. మన ప్రియతమ నాయకులు జ్యోతుల నెహ్రూ గారు, జ్యోతుల నవీన్ గారు సారథ్యంలో 4 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం మేము చేయడం జరుగుతుంది. అన్న నందమూరి తారక రామారావు గారు ఏదైతే స్ఫూర్తితో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం స్థాపించారో అదే రీతిలో నారా చంద్రబాబు నాయుడు గారు 5 రూపాయలకే అన్నా క్యాంటీన్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేద ప్రజలకి పెట్టడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వం పేదల నోటిగాడ
పడగొట్టిన ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వం అని చెప్పుకోవాలి. మళ్ళీ మన ప్రభుత్వం రాగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఎక్కడెక్కడ ఏదైతే మూసివేయబడ్డాయో అన్ని కూడా తెరవబడ్డాయి. పేదలకి 5 రూపాయలకే ఉచిత భోజనం అందిస్తున్నారు. త్వరలోనే మన జగ్గంపేటలో కూడా మన ప్రియతమ నాయకులు జ్యోతుల నెహ్రూ గారు, జ్యోతుల నవీన్ గారి సారథ్యంలో అన్నా క్యాంటీన్, ఉచిత అన్నా క్యాంటీన్ మన గవర్నమెంట్ తరఫున ఓపెన్ కాబోతుంది. అప్పటి వరకు కూడా ఈ యొక్క ఎన్టీఆర్ స్థానిక మందిరం దగ్గర 4 సంవత్సరాలుగా ఏదైతే కార్యక్రమం చేస్తున్నామో మన ప్రజల సహకారంతో, నాయకులు కార్యకర్తల సహకారంతో ఈ యొక్క అన్నా క్యాంటీన్ అద్భుతంగా పంచవృక్ష పర్వణాలు పెడుతూ మేము ఇక్కడ మంచి భోజనం, పెళ్లి భోజనంలాగా మేము 4 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఇదే రీతిలో రేపు పొద్దున మన జగ్గంపేటలో గవర్నమెంట్ అన్నా క్యాంటీన్ కూడా నెహ్రూ గారు ఆధ్వర్యంలో ఇదే విజయవంతంగా కొనసాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దళితుడిపై జరిగినటువంటి దాడిని ఖండించిన మాజీ ఎంపీ హర్ష కుమారి బాధిత కుటుంబాన్ని కలిసి నిరసన సభలో పాల్గొన్న రాస్తారో ఒక్కలో పాల్గొన్న మాజీ ఎంపీ హర్ష కుమార్ ని చూడడంతో నిరాజనాలతో జనం రోడ్డుపై బైఠాయించారు. కోరికొండ ఎయిర్పోర్ట్ రోడ్లో భారీ ట్రాఫిక్ జామ్. హర్ష కుమార్ నాయకత్వంలో వేలాదిగా డీఎస్పీ ఆఫీస్ ముట్టడి, సుమారు 1000 మంది పోలీసుల్ని దింపిన రాష్ట్ర ప్రభుత్వం. కోరికొండ సిఐ గారిని అడుగుతున్నాను, కోరికొండ సబ్ ఇన్స్పెక్టర్ గారిని అడుగుతున్నాను, ఇదే వ్యవహారం దర్శనం చేస్తే మీరేం చేస్తారు? ఇదే వ్యవహారం దళితులు చేస్తే మీరేం చేస్తారు? వాళ్ళ ఇంట్లో అమ్మని, నాన్నని, వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఇంట్లోంచి బయటికి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు. ఇప్పుడు చేత కావట్లేదా? ఎవరిని డిఎస్పీ గారు ఇంకా ఎంత టైం కావాలండి? ఇంకా ఎంత టైం కావాలి మీకు అరెస్ట్ చేయడానికి? 27 రోజులు అయిపోయినా ముద్దాయిలను అరెస్ట్ చేయలేదంటే రేపు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టకపోతే మరి పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ రోజున ఆదివారం, మళ్ళీ బుధవారం మేము కార్యక్రమం ప్రకటిస్తాం. ఆ కార్యక్రమం ఏ రకంగా ఉంటుందంటే చాలా తీవ్రంగా ఉంటుంది. బుధవారం మీరు ప్రకటించే కార్యక్రమం తీవ్రంగా ఉంటుందని పోలీసులకి, ప్రభుత్వానికి హెచ్చరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ప్రతి ఒక్కరికి, గాడాలకి, ప్రతి ఇక్కడ ఉన్న ఈ కోరికొండకి చుట్టుపక్కల ఉన్న దళిత యువతకి జై భీములు చెప్తూ సెలవు తీసుకుంటాను. జై
తాలుపాకాల గ్రామంలో అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులతో ఉచిత సేవా మార్గం అనే మంచి ఆలోచనతో 41 రోజుల పాటు నిర్వహించే ఉదయం స్వామివారి అల్పాహారం, మధ్యాహ్నం స్వాములందరికీ భిక్ష భోజనం, రాత్రి వడి ప్రతిరోజు జరిగే కార్యక్రమంలో రాజానగరం మండలం, కోరుకొండ మండలం, సీతానగరం మండలం, గోకవరం మండలం, రాజమండ్రి సిటీ, రాజమహేంద్రవరం రూరల్, కడియం పరిసర ప్రాంతాల నుంచి సుమారుగా 5,000 మంది వరకు అయ్యప్ప శివ, వెంకటేశ్వర, సాయి, ఆంజనేయ, సుబ్రహ్మణ్య స్వాముల మాలల దీక్ష తీసుకున్న స్వాములకు నల్లమిల్లి వెంకన్నబాబు దంపతులు ఆధ్వర్యంలో అందరికీ నిత్యం ప్రతిరోజు నియమ నిష్ఠలతో భోజన వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ 41 రోజులు స్వాములు తమ భిక్షను స్వీకరించి వారి ఆశీస్సులు అందజేయాలని కోరారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. ఎర్ర కాలువ ప్రవాహం సాధారణ స్థితిలోనే ఉంది. ప్రజలను ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జిల్లా సహాయక చర్యల ప్రత్యేకాధికారి కె కన్నబాబు. అన్నా క్యాంటీన్లో పేదలకు ఉచిత అన్నదానం నిర్వహించిన జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్. ఈ వారం అన్నా క్యాంటీన్ దాతా యూట్యూబర్కు శ్రీనివాస్ చౌదరి, బుజ్జి దంపతులు ఆర్థిక సాయంతో అన్నా క్యాంటీన్ ఏర్పాటు. దళితుడిపై జరిగినటువంటి దాడికి ఖండించిన మాజీ ఎంపీ హర్ష కుమార్. బాధిత కుటుంబాన్ని కలిసి నిరసన సభలో పాల్గొన్న మాజీ ఎంపీ. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్.